హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకేది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. శబరిమల యాత్రలో డే 1 చూసారు కదా లాస్ట్ వ్లాగ్ లో. ఇది డే 2 అన్నమాట. నైట్ రూమ్ కి వచ్చాము అని చెప్పాం కదా. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, యాక్చువల్ గా 6 కి అయితే లేచాము, కొంచెం లేట్ గానే లేచాము. ఇంకా నైట్ లేట్ అయింది కాబట్టి ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి అన్నమాట. ఇంకా వెళ్లే దారిలో ఏదన్నా టెంపుల్స్ వస్తే ఇంకా అవి చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎరుమైల్కి వెళ్తున్నాము. ఎరుమైల్లో ఓవర్ స్వామి ఉంటారు, ఆయన దర్శించుకొని తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడు నేల్కల్ నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా పొద్దున్నే క్లైమేట్ అయితే ఆసమ్, అసలు చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ గా గాని వెళ్తే, మనం టూర్ గాని ప్లాన్ చేసుకొని ఉంటే స్ట్రైట్ గా వెళ్తే త్రివేంద్రము, కొట్రాలం, గురువాయూరు ఇలాంటి టెంపుల్స్ అన్ని చూడొచ్చు అనమాట. కానీ ఆల్రెడీ అవన్నీ మేము చూసాం కాబట్టి ఇంక ఇప్పుడు అలా వెళ్ళలేదు. మేము టూర్ కూడా రాలేదు కాబట్టి జస్ట్ శబరిమల నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి, ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా అనేసని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే హాలిడేస్ లేవు కదా పిల్లలకి, అందుకనేసని. ఇంక ఇప్పుడు మేము ఎరుమైల్కి అయితే వచ్చాము. యాక్చువల్ గా ఫస్ట్ శబరిమలకి వచ్చిన వాళ్ళు ఎరుమైల్కి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ శబరిమల వెళ్తారనమాట. కానీ మేము తొందరగా దర్శనం అయిపోవాలని డైరెక్ట్ గా తిరుపతి నుండి శబరిమలకి అయితే వచ్చేసాము. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఎరుమైల్కి వచ్చాము. ఎరుమైల్లో ఓవర్ స్వామి ఉంటారనమాట. నేను లాస్ట్ ఇయర్ శబరిమలకి వచ్చినప్పుడు కూడా వీడియోస్ లో షేర్ చేశాను. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయినారు కదండి, వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎరుమైల్లో ఓవర్ స్వామి ఉంటారనమాట. అయ్యప్ప స్వామికి స్నేహితుడు ఆయనని ఫస్ట్ దర్శించుకున్న తరువాతే శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా వేషధారణలు వేసుకుంటారు. గద స్వామి అని, కంఠస్వామి అని, కన్యస్వామి అని ఈ విధంగా వేషాలు వేసుకొని ఈ విధంగా డోల్తో అందరూ కలర్స్ చల్లుకుంటూ ఆట పాటలతో వెళ్ళి ఓవర్ స్వామిని అయితే దర్శించుకుంటారనమాట. ఇంక ఇక్కడ మోహన, ఉజ్వల్, ఖుషి అయితే రాలేదు. నేను సాగరే వెళ్తున్నాము. వాళ్ళు కారులో కూర్చుంటాము, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని అన్నారు. అందుకని నేను సాగరే వెళ్తున్నాము. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ఉంటారు. స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారు. ఈసారి అయితే క్రౌడ్ చాలా తక్కువ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. లాస్ట్ ఇయర్ అయితే అడుగు పెడదామన్నా కూడా గ్యాప్ లేదు, అంత మంది ఉన్నారు. ఈసారి అయితే అలా లేదు, ఫ్రీగా ఉనింది. ఇదే అన్నమాట ఓవర్ స్వామి మసీద్. ఓవర్ స్వామి అంటే ఆయన ముస్లిం అన్నమాట. ఆయన ఇక్కడే మసీద్ లో నమాజ్ చేసుకుంటూ ఇక్కడ ఉండేవాడు. ఇంకా అందుకనేసని ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసుకొని అందరూ దండం పెట్టుకొని పోతారు. ఫైనలీ నేను సాగర్ అయితే స్వామిని దర్శించుకొని ఇంక ఓవర్ స్వామి చుట్టూ కూడా ప్రదర్శన చేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే టైం 8 అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఈ ప్లేస్ అయితే నాకు భలే నచ్చుతుంది. ప్రతి ఇయర్ ఈ ఏరియాకి వస్తే మనసు భలే అనిపిస్తుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ ఏరియా భలే ఉంటుందండి. ఫుల్ ఆఫ్ బ్యాంబూ ట్రీస్ అన్నమాట, రబ్బర్ చెట్లు, అలాగే పైనాపిల్ తోట అన్నమాట. ఈ సైడ్ అంతా అవే ఉంటాయి. ఎంత బాగుంటుందో క్లైమేట్ అయితే ఆ మధ్యలో. ఇవంతా డైరెక్ట్ గా లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలండి, వీడియోలో కన్నా డైరెక్ట్ గా అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు నేచర్ అయితే ఆసమ్ గా ఉంటుంది కేరళలో. అది ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో మాకు పైనాపిల్స్ అయితే కనిపించాయి. చెప్పాను కదండి, ఇది మొత్తం పైనాపిల్స్ ఏరియా అన్నమాట. ఫుల్ ఆఫ్ పైనాపిల్ తోటలు ఉంటాయి.
పైనాపిల్ తోటల ముందర ఈ విధంగా పైనాపిల్స్ అయితే పెట్టుకొని ఫ్రెష్ గా అప్పటికప్పుడు మనకి కట్ చేసి ఇస్తారు. నిజంగా అండి టేస్ట్ అయితే ఆసమ్. ప్రైస్ కూడా రీజనబుల్ అన్నమాట. 5 kgs దాకా తీసుకున్నాము. దాంట్లో ఒక పైనాపిల్ అయితే కట్ చేసుకున్నాము తిందాము అనేసని. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండింది నాకైతే. నిజంగా అండి పైనాపిల్ మీద ఉప్పు కారం జల్లుకొని తింటూ ఉంటే అబ్బా ఎందుకులేండి, నాకు వీడియో చూస్తుంటే కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా ఆసమ్ అసలు చాలా బాగునింది. ఫైనలీ పైనాపిల్ అయితే తినేసాము. ఇంకెలాగో టిఫిన్ టైం అయింది కాబట్టి ఇక్కడ రెస్టారెంట్ కి అయితే ఆగాము. ఈ రెస్టారెంట్ ఉందండి ఆసమ్ అసలు. వ్యూ అయితే సూపర్. ఫస్ట్ మేము మిర్రర్ ఉందనుకున్నాము కానీ కాదండి, ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఓపెన్ విండోగా అలాగే వదిలేశారు. అక్కడి నుంచి వ్యూ ఉందండి. అబ్బా ఎందుకులేండి మాటలతో చెప్పలేను, అంత బాగునింది. ఇంకా గాలి అయితే వస్తా ఉందండి. ఎర్లీ మార్నింగ్ ఆ చల్ల గాలి అయితే వణుకొస్తా ఉనింది. టిఫిన్ వేడి వేడిగా తెచ్చి పెడుతూ ఉన్నా కూడా సెకండ్స్ లోనే చల్లారిపోతుంది. వేడిగా తిందాము అనుకుంటే అస్సలు కుదరలేదు. ఆయన వేడిగా తెచ్చి పెట్టడం, ఈ చల్లగాలి వల్ల చల్లారిపోవడము. నిజంగా అండి 1 డే తర్వాత హ్యాపీగా తిన్నాము. ఆ శబరిమలలో ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఇక్కడైతే ఫుడ్ బాగా నచ్చింది. అదే మాట్లాడుకుంటూ తింటున్నాము. గాలి కూడా చూడండి, చల్ల గాలికి ఎట్లా వణుకుతున్నాము. అదే అక్కడ మాట్లాడుకుంటూ తింటున్నాము. ఫైనలీ టీ తాకపోతే ఎలా, టీ కూడా ఎంత వేడిగా ఇచ్చారంటే ఇచ్చిన సెకండ్స్ లోనే చల్లారిపోతా ఉంది. అంత గాలి అన్నమాట. ఫైనలీ టిఫిన్ తినేసాము, టీ కూడా తాగేసాము. ఇంకైతే రిటర్న్ అయిపోయినాము అక్కడి నుంచి. ఇంకిప్పుడు డైరెక్ట్ గా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అలానికైతే వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఏదన్నా వస్తే చూస్తూ వెళ్తున్నామే తప్ప సపరేట్ గా ఇంకో ప్లేస్ కి వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి. ఇంకా ఆన్ ది వేలోనే ఇదొక వ్యూ పాయింట్ అన్నమాట. అక్కడ వాటర్ అయితే ఫుల్ గా వస్తుంటాయి. అలాంటిది మేము వెళ్ళే టయానికి వాటర్ తక్కువ అన్నమాట, అస్సలు లేదు. నార్మల్ గా అయితే హెవీ ఫ్లో ఉంటుంది ఇక్కడ. అందరూ టూరిస్ట్ లాగి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈసారి వాటరే లేదు. ఇక్కడ ఒక దగ్గర అయితే కార్ ఆపేసి ఒక 5 minutes వాకింగ్ లాగా నడిచామన్నమాట. కార్ లో కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తాయి. అందుకని 5 minutes అలా నడిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే టీ ఎస్టేట్ కి వచ్చాము అన్నమాట. ఇవన్నీ ఆన్ ది వే లోనే వస్తాయి. అందుకని చూసుకుంటూ వెళ్దాము అని ఇక్కడికి వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను, వీడియోస్ కూడా పెట్టాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది టీ ఎస్టేట్ చాలా పెద్దది. అసలు ఇంత పెద్దదని మేము అనుకోలేదు. లాస్ట్ ఇయర్ అయితే సగం వరకు చూసి వెళ్ళిపోయినాము. ఈసారి ఫుల్ గా చూద్దాము అని అనిపించి వెళ్తూ ఉంటే వస్తూనే ఉందండి. మధ్య మధ్యలో విలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. దాదాపు 2000 acres పైనే ఉంది ఆ ఎస్టేట్. అంత పెద్ద టీ ఎస్టేట్ అన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది, తీసుకొని వెళ్ళాలి. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము. ఇక్కడ చూసారా ఉజ్వల్ అయితే ఫ్రంట్ కి పంపించేసి సాగర్ అయితే వెనక్కి వచ్చాడో లేదో అల్లరి స్టార్ట్ అయిపోయింది. సాగర్ ఖుషి ఎక్కడుంటే గొడవ అక్కడ ఉంటది అన్నమాట. కొంతసేపు కూడా ఉండరు. టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. ఈ అల్లరి భరించలేమన్నమాట. సాగర్ ని ఏదో ఒకటి అంటుంది ఖుషి, వాడు గమ్మునే ఉండడు, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇలా ఫన్నీ అన్నమాట జర్నీలో కొంతసేపు. ఫైనలీ ఇప్పుడు మనము కేరళ బార్డర్ ఎండ్ చేసేసి తమిళనాడు బార్డర్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇది చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్. అందుకే ఇన్ని వెహికల్స్ ఇక్కడ ఆపేసి చెక్ చేస్తున్నారు అన్నమాట మొత్తము. ఈ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదండి రూము, ఇదే అన్నమాట చెక్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడికి కేరళ బార్డర్ ఎండ్ అయిపోయినట్టు. తర్వాత మనము తమిళనాడు బార్డర్ లోకి ఎంటర్ అయినట్టు అన్నమాట. ఫైనలీ కేరళకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి తమిళనాడు బార్డర్ కి అయితే హాయ్ చెప్పేసి ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఇలా ఒక 10 minutes జర్నీ జరిగిన తర్వాత మాకు ఆన్ ది వేలో ఒక టెంపుల్ అయితే కనిపించిందండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. పైగా మేము పళనికే కదా వెళ్తున్నాము. ఇంకొకటి ఆ రోజు ట్యూస్డే కూడా. ఎందుకో మనసుకి అక్కడ ఆగాలి అనిపించింది నాకు. చాలా కలగా ఉండింది టెంపుల్. పైగా చాలా మంది కూడా అక్కడ పూజలు చేసుకుంటున్నారు. పురిట్లో బిడ్డలను కూడా ఎత్తుకొని వచ్చి అక్కడ పూజలు చేపిస్తున్నారండి. ఎంత బాగుంది అక్కడ ఆగాలనిపించింది. ఆగి ఏం దేవుడు ఈయన అని చూస్తే సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట.
మేము పళనికి వెళ్లే లోపలే సుబ్రహ్మణ్య స్వామి మాకు అక్కడ దర్శనం ఇచ్చాడు అనిపించింది. కొంతసేపు అక్కడ ఆగి అక్కడ స్వామిని దర్శించుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసి అక్కడ ప్రసాదం ఇస్తే తిన్నాము. తిని కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము. అక్కడ నేచర్ అయితే సూపర్ గా ఉన్నింది మాకు. అందుకని కొంతసేపు అక్కడ రిలాక్స్ అయ్యి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. ఈ లోపల ఇక్కడ చూసారా వీళ్ళు కామెడీ ఏంటంటే వీళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. నువ్వు ఎవరికైనా హాయ్ చెప్తే వాళ్ళు నీకు హాయ్ చెప్పాలి అని. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది హాయ్ చెప్తారు అని. చాలా మంది హాయ్ అయితే చెప్పారు. ఒక 2-3 మెంబర్స్ అయితే వెహికల్ కూడా ఆపేశారు. మేము ఏదైనా హెల్ప్ అడుగుతున్నామేమో అనేసని. కాదండి హాయ్ చెప్తాంది అంటే నవ్వుకుంటూ వెళ్ళారు. కొంతసేపు అలా అక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. హెల్ప్ చేయడానికి ఎంతమంది ఆగారు చూడు అనేసని హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంక ఇది కుమ్లీ దగ్గర అన్నమాట. ఇక్కడ గ్రేప్స్ కి అయితే ఫేమస్. ఎందుకంటే పక్కనే ద్రాక్ష తోటలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఈ విధంగా గ్రేప్స్ ని రోడ్డు పక్కన తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. ఈ కుమ్లీ రోడ్డు మొత్తం గ్రేప్స్, కొబ్బరికాయలు అలాగే అరటి పండ్లకి అయితే ఫేమస్. అక్కడ ఆగి మేము గ్రేప్స్ తీసుకొని అలాగే కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. భయంకరంగా ఆకలి అయితే వేస్తుంది. టిఫిన్ కూడా లైట్ గానే తిన్నాము. ఎలాగో లంచ్ టైం అయింది ఆకలేస్తుంది అని వెతికితే ఈ వెజ్ రెస్టారెంట్ అయితే దొరికింది. ఇది ఫస్ట్ టైం అన్నమాట మేము ఇక్కడికి రావడము. లాస్ట్ ఇయర్ ఈ రూట్ లో వచ్చాం గానీ ఇక్కడికి వెళ్ళలేదన్నమాట. వేరే దగ్గర తిన్నాము. ఇంక ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అనేసి అని వచ్చాము. ఇంకా లోపలికి రాగానే నాకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే భలే నచ్చాయి. సూపర్ గా ఉన్నాయి. క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఐడల్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు. సూపర్ అసలు. కానీ కాస్టే భయంకరంగా ఉన్నాయి. మోహనాన్ని అడుగుదామన్నా కూడా భయం వేసింది. కాస్ట్ ఒక్కోటి అంత ఉందన్నమాట. రీజనబుల్ ప్రైజెస్ లేవు, అంత హెవీ ఉన్నాయి. పైగా ఇవన్నీ ఎక్కువ చిన్న పిల్లలకి సంబంధించినట్టు ఉన్నాయి బొమ్మలు ఆడుకోవడానికి. అందుకని నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఈ డాల్స్ అయితే భలే నచ్చాయి. బుద్ధుడు అలాగే కృష్ణుడు, రాధాకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఐడల్స్ అయితే బాగా నచ్చాయి. ప్రైజే కాస్ట్ ఎక్కువ. ఇంక ఇక్కడ చూసారా కొండపల్లి బొమ్మలు. ఎన్ని ఇయర్స్ తర్వాత చూస్తున్నాను కొండపల్లి బొమ్మలను అయితే. ఇప్పుడు చిన్నప్పుడు ఒక్కసారి చూసాను ఎగ్జిబిషన్ లో అంతే. బుక్స్ లో కూడా చదువుకున్నాం కదా కొండపల్లి బొమ్మల గురించి. చాలా ఇయర్స్ తర్వాత ఇంత దగ్గరగా ఇంక ఇప్పుడే చూసానన్నమాట కొండపల్లి బొమ్మల గురించి. అవి చాలా ఫేమస్ కదా. ఇక్కడ మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. పెద్దగా ఏం అనిపించలేదు, నార్మల్ గానే ఉంది. ఓకే ఓకే. అది కూడా స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఏదన్నా స్పెషల్ గా ఉంటుందేమో అని. ఏం లేదు, నార్మల్ గానే ఉంది. తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఒక చిన్న షాపింగ్ అయితే చేశాను అక్కడ. ఇంకా అవైతే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే టైం చూసారా 4 అయింది. ఇంకా వెళ్లే దారిలో సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అన్నమాట. ఫుల్ క్లౌడీగా మారిపోయింది కుమ్లీ దాటేసరికి. ఇంకా వర్షం కూడా లైట్ గా స్టార్ట్ అయింది అనమాట. డ్రిజిలింగ్ లాగా. ఇంకెక్కడ ఎక్కువ అవుతుందేమో అనుకుంటూ వస్తున్నాము. అలాగే మాట్లాడుతూ పడుకునేసాము. ఉజ్వల్ అయితే వాళ్ళ డాడీతో మాటలు చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నేను, సాగర్, ఖుషి అయితే పడుకునేసాము. ఇంకొక దగ్గర మోహన టీ కోసం ఆపితే ఎక్కడ వర్షం లేదు. వర్షమే లేదనమాట. ఆ ప్లేస్ లో కొంతసేపు పడింది. అక్కడి నుంచి వచ్చినాక వర్షమే లేదనమాట. ఇంక అప్పటికే టైం 6 అవుతుంది. ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా మేము పళనికి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి కొండపైన, అదే అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పళని. ఇంక ఇక్కడ ఏరియా మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే రినోవేషన్ చేస్తున్నారు గుడి. అందుకనేసి అని పార్కింగ్ ఏరియా అంతా మార్చేశారు. కొంతసేపు కన్ఫ్యూజ్ అయినాడు అనమాట మోహన. ఫైనల్లీ పార్కింగ్ అయితే కార్ పార్క్ చేసేసి ఇంకెప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ కూడా వర్షం పడి ఆగింది చూడు మోహన అని చెప్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మేమైతే గేట్ 2 దగ్గరకు వచ్చాము. ఇక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. మనము నడవలేని వాళ్ళు ఈ బ్యాటరీ కార్స్ లో తీసుకెళ్లి గుడి ముందర అయితే ఆపుతారనమాట. ఎందుకంటే కొండ చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి, లాంగ్ అవుతుంది, నడవలేని వాళ్ళు ఉంటారని బ్యాటరీ కార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంక ఇక్కడ మేము ఫస్ట్ రోప్ కార్ కి అయితే వచ్చాము. ఫస్ట్ రోప్ కార్ లో వెళ్ళిపోదాము, తొందరగా దర్శనం అయిపోతుందని. కానీ అక్కడ ఉండే జనం చూసి భయం వేసింది. ఆ జనం ఎక్కి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏం చేయాలబ్బా అని ఆలోచించి ట్రైన్ కి అయితే వెళ్ళాము. ట్రైన్ కి కూడా సేమ్ సిచ్యువేషన్, హెవీ క్రౌడ్ ఉన్నారు. ఎలా అబ్బా ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి వచ్చేసరికి గుడి క్లోజ్ అయిపోతుంది. ఇంక ఇలా కాదు, నడుచుకొని వెళ్దాము అని అనుకున్నాము. దానికి పిల్లలు ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. మాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, మేము కొండ ఎక్కలేము నడుచుకొని అని అన్నారు. ఇంకా టైం అయితే లేదు, ఇంక నైట్ అంతా జర్నీ చేయాలి, లేట్ అయిపోతుందని ఇంకా దర్శనానికి అయితే ఆగిపోయాము వెళ్ళకుండా. ఇంకా పిల్లలే రానన్నప్పుడు మేమిద్దరం ఎలా వెళ్ళేది అని
దర్శనానికైతే వెళ్ళలేదు. ఇంక ఇదే అన్నమాట మెట్ల మార్గము. ఇక్కడి నుంచి వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళలేదు గాబట్టి ఇంక కొలువు స్తంభం దగ్గరికొచ్చి కర్పూరం వెలిగించి టెంకాయ కన్నా కొట్టుకొని పోదాం మోహన అనేసని అన్నాను. దండం పెట్టుకొని బాగా బలంగా. ఓకే. పగిలిందా? Coming down the hill after Darshan, 9489 888282. ఇంకక్కడ స్వామికైతే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకిప్పుడు షాపింగ్‌కైతే వచ్చాము. పళని అంటేనే షాపింగ్ అండి. ఫుల్ ఆఫ్ షాపింగ్ అన్నమాట. షాపింగ్ చేయాలి అనంటే పళనికి రావాలి. శబరిమల యాత్రకు పోయిన వాళ్ళందరూ పళనికొచ్చి షాపింగ్ చేసుకొని పోతారనమాట. అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ప్రసాదాలు మెయిన్ అన్నమాట. పళనిలోనే కొనుక్కుంటారు. ఇంకిక్కడ చూస్తున్నారు ఎన్ని చూస్తున్నారు బొమ్మలైతే వీళ్ళు. ఏది ఒక పట్టాన నచ్చలేదు. నాకు నిలబడుకొని కాళ్ళు నొప్పులుగా ఉంటే ఒక దగ్గరైతే గమ్మునే కూర్చునేసాను. మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదేది కావాలో, అన్ని అయిపోయినాక చెప్పండి నేను వస్తాను అని చెప్పాను. అందుకనేసి ఒక దగ్గర కూర్చొని ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని అలా వీడియో తీసుకున్నాను. అయితే నాకు నచ్చాయి. అవి కూడా నేను షాపింగ్ చేశాను. ఇక్కడ చూసారా దూరంగా అదే అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి కొండ. ఆ కొండ ఎక్కి దిగాలనంటే వీళ్ళకి భయం వేసి నడవలేమమ్మా, శబరిమల కొండ ఎక్కి దిగేసరికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇదంతా నడవలేం పాపము అన్నారు. ఇంకా అందుకనేసని వెళ్ళలేకపోయాము. ఫైనలీ అన్ని తీసుకున్నాము ఏమేం కావాలో. ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చాము. దాంట్లో కొన్ని ఖర్జూర పండ్లు, హల్వా అవి తీసుకున్నాము. మెయిన్ ఇంకా పంచామృతం అన్నమాట. అది ఇక్కడ దేవస్థానం వాళ్ళు బాగా చేస్తారు. అక్కడ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఉజ్వల్ చూసారా మొక్కుంటా ఉన్నాడు. ఏం మొక్కున్నాడో తెలియదు కానీ సీరియస్ గా స్వామికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకిక్కడ నేను స్వెటర్ తీసుకోవడం మర్చిపోయాను. ఇంక అందుకనేసని మళ్ళీ వచ్చి స్వెటర్ అయితే తీసుకుంటున్నాము. ఫైనలీ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దేవుని కూడా మనస్ఫూర్తిగా ధ్యానించుకొని ఇంకిప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాము. అప్పటికే టైం ఎంత తెలుసా అండి, 10 అవుతుందన్నమాట. ఇంకా ఆ టయానికి స్టార్ట్ అయినాము. ఇంకా వర్షం కూడా లైట్ గా స్టార్ట్ అయింది. పవర్ కూడా పోయింది అక్కడ మేము వచ్చేసరికి. ఇంకా పళని నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ గా ఇప్పుడు మేము భవానీకి అయితే వెళ్తున్నాము. ఇంక ఇది ఆన్ ది వే లో ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 11:30 అవుతుందన్నమాట. ఆ టైంకి మేము డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇది ప్యూర్ వెజ్ హోటల్ అన్నమాట. ఇవన్నీ వెతుక్కుంటా వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఆ టైంకి ఇంకా అక్కడ ఓపెన్ లో ఉన్నింది అనమాట ఈ రెస్టారెంట్. ఇంక ఇక్కడైతే ఆగాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఇక్కడ మేము బటర్ నాన్, అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అలాగే పన్నీర్ బటర్ మసాలా ఇవైతే ఆర్డర్ చేసాము. ఇంకోటి గమనించారా, అరిటాకులో భోజనం పెడుతున్నారండి. ఎంత బాగుందో అసలు అరిటాకులో భోజనం తింటుంటే. కొన్ని ప్లేసెస్ లో తమిళనాడు సైడ్ ఇలాగే అరిటాకులో భోజనం పెడతారు. అలాగే తినిన ఆకు కూడా మనమే లిఫ్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎత్తరు, మనమే ఎత్తి పడేయాలి. కొన్ని ప్లేసెస్ లో ఆ రూల్ కూడా ఉంటుందన్నమాట. ఫైనలీ ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. టేస్ట్ ఆసమ్. టీ తాకపోతే ఎలా, టీతో ఎండ్ చేయాలి కదండి. ఇంకైతే టీ ఆర్డర్ చేసాము. టీ కూడా తాగేసాము. ఖుషికి చలంట, భయంకరంగా చలిగా ఉందమ్మా అని అనింది. డిన్నర్ తిని అలా బయట వచ్చామో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద వర్షం అన్నమాట ఈసారి అయితే. అది కూడా నైట్ జర్నీకి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సాగర్ అయితే పడుకునేశాడు. ఉజ్వల్ కూడా పడుకునేశాడు. ఖుషికే నిద్ర రాలేదన్నమాట. బిగ్ బాస్ చూస్తూ ఉంది. తనకి పిచ్చి బిగ్ బాస్ అంటే, అందుకని చూస్తూ ఉంది. ఇంకా అప్పటికే టైం 1 అవుతుందన్నమాట. ఇంకా భవానీకి అయితే 2 అవర్స్ జర్నీ ఉంది. ఎర్లీ మార్నింగ్ అంతా వెళ్ళిపోతాము అని చెప్పాడు. ఇంకా మోహనాకు కూడా నిద్ర వచ్చి ఒక దగ్గర అయితే కార్ ఆపేసి కొంతసేపు పడుకునేసాము. అంది వేలోనే ఇంకా మెలకు వచ్చి మళ్ళీ కొంతసేపు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ టీ తాగదామని ఒక ప్లేస్ లో ఆగాము. ఇంకొక 1 అవర్ ఉంది, భవానీకి వెళ్ళిపోతాము. అప్పటికే టైం ఎంత తెలుసా అండి, 3:30 అన్నమాట. ఇంకా ఆ టైంకి మోహన నిద్ర లేపి నన్ను టీ తాగుదురా అన్నాడు.
పిల్లలైతే కార్లోనే పడుకొనే ఉన్నారు. ఇంకా నేను మోహన ఇద్దరం కలిసి టీ తాగేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అప్పటికే టైము 3:30 అలా అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, మా సెకండ్ డే ఇన్ శబరిమల యాత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ డే 3 భవానీలో కలుద్దాం, అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.